క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ప్రతిదినం మీ గృహములో ఈ రీతిగా దేవుని వాక్యం అందించుటకు దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నా. గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. తద్వారా ప్రియులారా, మన కుటుంబాలకు దీవెన. దేవుని వాక్యం ద్వారా మనకు దిద్దుబాటు దొరుకుతుంది. ఈ దినాన ప్రియులారా, కొంతసేపు ప్రార్థనలో గడుపుదాం. అనేక మంది ప్రార్థన సహాయం కోరి ఉంటున్నారు. వారందరి కొరకు అదిగో మన గృహాలలో చేరి మనము ప్రార్థన చేద్దాం. చాలామంది ఇబ్బందులలో ఉన్నారు. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులలో చాలామంది ఉన్నారు పిల్లలు. కొంతమందికి సగం జీతమే అందింది, కొంతమందికి ఆ రీతిగా మరి డైలీ వేజెస్ ప్రతిదినం కూలి చేసుకునే వాళ్ళకైతే దాదాపుగా ఏమీ దొరకని పరిస్థితి. చాలా పనులు ఆగిపోయి ఉంటున్నాయి. అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థ తయారైన పరిస్థితులలో దేశ ఆర్థిక వ్యవస్థ సంగతి ఏమో కానీ
మన ఇళ్లల్లో కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితి. మరి ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని సన్నిధిలో మనము మొరపెట్టాల్సిన అవసరం ఉంది. దేవుని కాపుదల కొరకు, దేవుని సంరక్షణ కొరకు మనం అనుదినము ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు ఆ రీతిగా మనల్ని కాపాడాడు. ఈ నేటికి ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడాడు. భయంకరంగా కరోనా వ్యాప్తి చెందుతూ ఉంటున్నా మన గృహాలకు, మన దరికి చేరనీయకుండా చాలామందిని దేవుడు కాపుదల సంరక్షణ కింద దేవుడు ఉంచి ఉంటున్నాడు. ప్రియులు, అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. ఆయన కృపలో, ఆయన నీడలో, ఆయన భద్రతలో, ఆయన రెక్కల చాటున మనము ఉండాలి అని సారిసారికి మనము హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. ఈ దినం ఇదిగో చిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితి, ఇటువంటి స్థితిలో ఉంటున్న మరి ప్రియుల కొరకు మనము ప్రార్థన చేద్దాం. ముందుగా 85వ కీర్తన ఒక 5-10 నిమిషాలు మనము ధ్యానం చేసుకొని ప్రియుల ప్రజల అవసరార్థం, మన ప్రియుల అవసరార్థం, దేవుని బిడ్డల అవసరార్థం ప్రార్థన సహాయాన్ని అందిద్దాం. కలిసి పోరాడుదాం, కలిసి ప్రార్థన చేద్దాం, యాచన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, దేవుని సన్నిధిలో మొర్ర పెడదాం. కీర్తన 85 ప్రధాన గాయకునికి కోరహు కుమారుల కీర్తన. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. అవును, ఈ మాట ఈ దినం మన దేశం పట్ల సరిపోయినది ప్రియులారా. అనేక దేశాలు అల్లాడుతూ ఉంటున్నాయి భయంకరమైన పరిస్థితుల్లో, కానీ దేవుడు మన దేశం పట్ల కటాక్షం చూపిస్తూ ఉంటున్నాడు. ఇదెంతైనా వాస్తవం, ఇదెంతైనా నిజం, ఇదెంతైనా సత్యం. 130 కోట్ల పైచిలకు జనాభా కలిగిన, జనసాంద్రత ఎక్కువగా ఉంటున్న మన భారతదేశాన్ని దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు. ఈ దేశం పట్ల ఆయన కటాక్షం చూపి ఉంటున్నాడు. మరి నిన్నటి దినానికి లేక ఈ నేటికి 1,00,000 కేసులు దాటాయి అన్న వార్త. ఓ రకంగా మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే దేవుడు కటాక్షం చూయించాడు. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. దేవుడు కటాక్షిస్తూ ఉంటున్నాడు, దేవుడు కరుణ చూపిస్తూ ఉంటున్నాడు, దేవుడు దయ చూపిస్తూ ఉంటున్నాడు, దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపిస్తూ ఉంటున్నాడు, దేశం పట్ల ఆయన కృప చూపిస్తూ ఉంటున్నాడు. అనేక మంది ప్రియులారా దేవుని వైపు తిరుగులాగున పరిస్థితులు మారిపోయాయి. ఇంతకు ముందులాగా ఆ విచ్చలవిడితనం ఆగిపోయిన పరిస్థితి, చాలా విపరీత బుద్ధులు మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. కంట్రోల్ సిస్టమ్ వచ్చేసింది. ఎక్కడ పడితే అక్కడ తిరగటం, మాల్స్ లేవు, సినిమా హాల్స్ లేవు, బయట తిరగటానికి రెస్టారెంట్స్ లేవు. ఆ విచ్చలవిడితనానికి అవి కూడా లాక్డౌన్ చేయబడిన ఈ పరిస్థితులలో ప్రియులారా దేవుని వైపుకు తిరుగునట్లుగా దేవుడు పరిస్థితులు అనుకూలిస్తూ ఉంటుండగా నీవు నేను మరి ఎక్కువగా ఇదిగో ఈ పరిస్థితులను ఉపయోగించుకొని దేవుడు చూపుతూ ఉంటున్న కరుణ, దేవుడు చూపుతూ ఉంటున్న కటాక్షం, దేవుడు కనుపరుస్తూ ఉంటున్న ప్రేమ, అన్నిటికీ మించి దేవుడు మనకింకను జీవముతో నింపి ఇగో ఈ తెగులు, ఈ భయంకరమైన వ్యాధి బారిన పడకుండా కాపాడుతూ ఉంటున్న గొప్ప విధానాన్ని బట్టి ఆయనని స్తుతింపబద్ధులమై ఉంటున్నాం ప్రియులారా. దేవుడు తనిచ్చిన వాగ్దానం మేరకు ఏ అపాయముని గుడారము సమీపించదు, ఏ తెగులుని గుడారము సమీపించదు అన్న మాట ఆయన నెరవేరుస్తూ ఉంటున్నాడు. వాగ్దానాన్ని ఆయన స్థిరపరుస్తూ ఉంటున్నాడు. నీ గృహ అదిగో దూరబంధరముల మీద నీవు రాసుకున్న దేవుని వాక్యాన్ని దేవుడు స్థిరపరుస్తూ ఉంటున్నాడు. అందును బట్టి దేవుని స్తుతిద్దాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువుని కొంతమందికైనా పరిచయం చేద్దాం. కలువరిలో ఆ ప్రియ ప్రభువు పెట్టిన
అదిగో ఆక ప్రాణం విలువ ఇతరులకు తెలియచేద్దాం. ఆయన కార్చిన మూల్యమైన రక్తం ఇతరులకు తెలియచేద్దాం. రక్షణార్థం కదా, పాప మానవాళి రక్షణార్థం పావన పురుషుడు ప్రాణం పెట్టిన ఆ పుణ్యమూర్తిని, అరక్షకుడిని మనము లోకానికి పరిచయం చేద్దాం. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఆ ప్రియ ప్రభువుని ప్రియుల పరిచయం చేద్దాం. మన దేశాన్ని దేవుడు కరుణించి కటాక్షం చూపి ఉంటున్నాడు. చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నిజమే, చెరపట్టబడి ఓ భయంకరమైన కొలిమిలో అల్లాడుతూ ఉంటున్న దేవుని సంతతిని, యాకోబు సంతతిని ఆయన వెనుకకు రప్పించాడు. ప్రియులారా, నీవెట్టి చెరలో ఉన్నావో, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావో, దేవుడు నిన్ను విడిపించ సమర్థుడు. అనేక మంది సాక్షార్థంగా ఉంటున్నారు. కొంతమందిని ఎదుగో దేవుడు విడిపించాడు, చెరలో నుంచి విడిపించాడు. అన్నిటికీ మించి అపవాది చెరలో నుంచి, అపవాది గుప్పిట్లో నుంచి దేవుడు విడిపించాడు. నిన్ను నన్ను విడిపించాడు, విడుదల చేశాడు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. ఎన్నిసార్లు ప్రియులారా ఈ మాట మనకు సరిపోయినదో. మన దోషాలని ఆయన పరిహరిస్తూ ఉంటున్నాడు, మన పాపాలని ఆయన కప్పుతూ ఉంటున్నాడు. ఎన్నిసార్లు ఈ రీతిగా దేవుడు మన పట్ల కటాక్షం చూయిస్తూ ఉంటున్నాడు. మనం చేస్తూ ఉంటున్న దోషక్రియలు, మనం చేస్తూ ఉంటున్న పాపక్రియలు దేవుడు కప్పుతూ ఉంటున్నాడు. ఒప్పుకొను రీతిలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి అట. మనం ఏం చేస్తున్నాం? దాచిపెడుతున్నాం. నీవు ఒప్పుకొనులాగున దేవుడు నీ పాపాన్ని కప్పుతూ ఉంటున్నాడు. ఎంత భయంకరమైన పాపాలు నీవు చేస్తూ ఉంటున్నావో దేవుడు నిన్ను ఆ పాపాలన్నిటినీ కప్పుతూ ఉన్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకో, ఆయన కటాక్షాన్ని అర్థం చేసుకో, ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరిస్తాడు. 3వ వచనం చూడండి. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. నిజమే, దేవుడు అనేక సార్లు తన కోపాన్ని ఆయన మానివేశాడట, కోపాగ్ని చల్లార్చుకున్నాడట. మనం చేసే ఈ పనులను బట్టి నిజంగానే ఆయన మన మీద కోపించాలి అంటే, ఉగ్రత చూయించాలంటే మనం ఈ పాటివారం ప్రియులారా. కానీ ఆయన నీ పట్ల కృపే చూపిస్తూ ఉంటున్నాడు, కనికరమే చూపిస్తూ ఉంటున్నాడు. మా రక్షణకర్తవకు దేవా, మా వైపునకు తిరుగు, మా మీదనున్న నీ కోపము ఇక చాలించు. ప్రియులారా, ఈ ప్రార్థన ఎంత అమూల్యమైనదో చూడండి. ఇక చాలించయ్యా, అయ్యా నీ కోపం చాలించయ్యా. ఎల్లకాలం మా మీద కోపించదవా, తరతరములో నీ కోపము సాగించదవా. నిజమే, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అయ్యా ఏంటయ్యా ఎల్లకాలం భరించాలా అంటయ్యా, ఎల్లకాలం ఓర్చుకోవాలయ్యా. కొన్ని కుటుంబాలలో ఇటువంటి ఆక్రందనలు ఉన్నాయి ప్రియులారా. ఒకవేళ నీ కుటుంబంలో అటువంటి ఆక్రందన ఉంటే ఈ దినాన దేవుడు అదిగో నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు, ఆయన సన్నిధిలో మొరపెట్టులాగున. 6వ వచనం. నీ ప్రజలను యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. లాక్డౌన్ చేయబడిన పరిస్థితులలో అనేకులు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, అయ్యా మరలా మమ్మల్ని మా పూర్వపు స్థితిని, మా మందిరానికి వెళ్ళినట్లుగా, మా దేవుణ్ణి స్తుతించినట్లుగా, మా దేవుణ్ణి గణపరుచినట్లుగా, అదిగో మందిరానికి వెళ్ళి ఆరాధించినట్లుగా, కలిసి సహవాసం చేయనట్లుగా, అయ్యా మరలా మాకు దయచేయి అయ్యా. ప్రియులారా, కొన్నిసార్లు మన పూర్వపు స్థితి ఎంతో చక్కగా ఉండి ఉంటుంది. మనం చేసిన పాపపు క్రియలను బట్టి
ఆ పూర్వపు స్థితిని మనం పోగొట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటాం, అయ్యా మరలా ఆ స్థితి నాకు దయచేయ్యా, నాకు దయచేయ్యా. ఒకప్పుడు కుటుంబంతో ఆనందించేవాడిని, పిల్లలతో ఆనందిస్తూ ఉండేవాడిని, సుఖ సంతోషాలతో అదిగో దేవుని కృపలో వర్ధిల్లేవాడిని. ఇది నాడ లోకాన్ని స్నేహించి అపవాదితో వాడు చెప్పే మాటలు వెంబటి వెళ్ళిపోయి పతనమైపోయి మరలా రిపెంటెన్స్లోకి వచ్చినప్పుడు ఇదే ప్రార్థన మన నోట వస్తుంది. మరలా మరలా నీ ప్రజలను యందు సంతోషించినట్టు నీవు మరలా మమ్మను బ్రతికింపవా యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. చూసారా, మరలా బుద్ధిహీనతలోనికి వెళ్ళకుందుముగాక. 9వ వచనం గమనించినట్లయితే, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. పిల్లరా, మన దేశములో మహిమ నివసించినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఈ దేశములో పెట్టి ఉంటున్నాడు, ఈ ప్రదేశంలో పెట్టి ఉంటున్నాడు. ఈ దేశములో మహిమ ప్రకాశించాలి అంటే, మహిమ నివసించాలి అంటే, దేవుని మహిమ ప్రకాశవంతంగా నిలబడాలి అంటే, నిలవాలి అంటే, మహిమ కనపరచబడాలి అంటే అది నీ ద్వారా మాత్రమే. అందుకే నిన్ను ఈ దేశములో దేవుడు ఉంచి ఈ దేశము మహిమ, ఈ దేశములో మహిమ నివసించినట్లుగా ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఇదిగో మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. నిజమే, ఎవరైతే దేవుని భయపడుతూ ఉంటారో వారికి రక్షణ సమీపముగా ఉన్నది. 10వ వచనం, కృపా సత్యములు కలుసుకొనినవి. ఎంత అమూల్యమైన మాట చూడండి. కృప సత్యము కలుసుకున్నాయట. నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. వీటిని దేవుడు కోరుకుంటున్నాడు, ఇవి కలిసి ఉండాలి అని. ఆ కృపా సత్యాలు కలుసుకున్నాయి, నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయి. భూమిలో నుండి సత్యం మొలుస్తూ ఉంటుంది, ఆకాశంలో నీతి తొంగి చూస్తూ ఉంటుంది. ఆహా, ఎన్ని అమూల్యమైన మాటలో చూడండి ప్రియుల. ఈ రీతిగా ప్రపంచం ఉండాలని, ఈ రీతిగా దేశం ఉండాలని, దేవుని బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటుండగా అనేక సార్లు దీనికి వ్యతిరేకమైనవి మనకు కనపడుతూ ఉంటున్నాయి. ఒకవేళ దేవుడు వీటిని అనుగ్రహించిన వీటిని నిరర్ధకం చేస్తూ ఉంటున్నాం, చాలాసార్లు పాడు చేసుకుంటున్నాం, వ్యర్థం చేసుకుంటూ ఉంటున్నాం. కృపా సత్యములు కలుసుకున్నవి, నీటి సమాధానములు ఒకదానొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. మన దేశం దేవుని కటాక్షం క్రింద ఉంది. నీవు ఉంటున్న ప్రదేశం దేవుని కటాక్షం కింద ఉంది. నీ దేవుడు నీ దేశంలో మహిమపరచబడినట్లుగా పిల్లరా పని చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు, దేవుడు భద్రపరుస్తూ ఉంటున్నాడు. ఎన్ని అమూల్యమైన మాటలు. కీర్తనాకారుడు కోరహు కీర్తన 1000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు ఈ నేటికి మనకు సరిపోతూ ఉంటున్నాయి. ప్రియులారా, తలలో వచ్చుదా, ప్రార్థనలో మీరును ఏకీభవించండి. కొంతమంది కొరకు భారంతో మనం ప్రార్థన చేయాలి. తలలో ఉంచుదాం. గొప్ప దేవా, మీరు అనుగ్రహించిన అమూల్యమైన మాటలకై స్తోత్రాలయ్యా. మా దేశం పట్ల మీరు ఇంతవరకు కనుపరిచిన మీ కటాక్షంకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా తండ్రి అయా ప్రభువా గడగడ వణుకుతూ అలాడిపోతూ ఉంటున్న పరిస్థితులలో మా దేశం పట్ల మీరు చూపిన కరుణకై స్తోత్రాలు, కటాక్షంకై స్తోత్రాలు. నిజమేనన్న నీ బిడ్డలమైన మా ప్రార్థన మీరు వింటున్నందుకై స్తోత్రాలు. మా గృహాలను అయ్యా, మా బిడ్డలను, మా కుటుంబాలను మేము కాపాడుకున్నట్లుగా, మేము సంరక్షించుకున్నట్లుగా, మేము భద్రపరుచుకున్నట్లుగా అదిగో తండ్రి నీ వాక్యమని తండ్రి, నీ వాక్యాన్ని తండ్రి ప్రభువా మేము సారిసారికి ధ్యానం చేస్తూ హృదయాలలో పెట్టుకుంటూ
అయ్యా తండ్రి ఇదిగో మా యొక్క గుమ్మాల మీద తండ్రి ఓ ప్రభువా మేము రాసి పెట్టుకొని ఇదిగో తండ్రి అనుదినము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా మా గృహాలని ఇదిగో తండ్రి ప్రభువా మరి తండ్రి వ్యాధి బారిన పడకుండా మీరు కాపాడినందుకై స్తోత్రాలు, కాపాడుతున్నందుకై స్తోత్రాలు. ముందుకును అయ్యా మీరే కాపాడండి ప్రభువా. చెరలో ఉంటున్న యాకోబు సంతతిని మీరు విడుదల చేశారు. వారి దోషాన్ని అయ్యా తండ్రి వారి పాపాన్ని మీరు కప్పారు తండ్రి. ఆ రీతిగానే మా పాపాలను తండ్రి ప్రభువా మీరు కప్పి మీ సన్నిధిలో మేము ఒప్పుకొన్నట్లుగా చేస్తున్నందుకై స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రత్యేకంగా అయ్యా తండ్రి ప్రభా మిమ్మల్ని తండ్రి ప్రభా స్తుతిస్తూ ఉంటున్నాం, గణపరుస్తూ ఉంటున్నాను తండ్రి. కొంతమంది మా ప్రియులు ప్రార్థన సహాయం కోరి ఉంటుండగా తండ్రి ఒక్కొక్కటిగా మీ సన్నిధిలోనికి వస్తూ ఉంటున్నాం. కొంతమంది అయా తండ్రి ప్రభువా ఇదిగో హాస్పిటల్లో పని చేస్తూ ఉంటున్న డాక్టర్లు ఉంటున్నారు తండ్రి, నేను నమ్ముకొనిన బిడ్డలు ప్రభు, అలాగే నర్సులు ఉంటున్నారు ప్రభువా, నిన్ను ఎరిగిన వారు, అలాగే తండ్రి పారిశుద్ధ కార్మికులు ఉంటున్నారు ఎంతోమంది తండ్రి ప్రభువా. అదిగో తండ్రి నిన్ను నమ్మిన వారే ప్రభువా వారు ఇగో దేవుని పాటలు పాడుకుంటూ అయ్యా తండ్రి ప్రభువా క్లీన్ చేస్తూ ఉంటున్నారు. అయ్యా తండ్రి వీరి కొరకు ప్రత్యేకంగా ఈ దినాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి ప్రభువా. రిస్క్లో ఉంటున్నారు, భయంతో తండ్రి ప్రభువా ఆయన తండ్రి బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటున్నారు. వారిని మీరు కాపాడండి అయ్యా తండ్రి, వారిని మీరు సంరక్షించండి ప్రభువా. అదిగో తండ్రి ప్రభువా మీ యొక్క కాపుదల క్రింద ఈ బిడ్డలను ఉంచమని ప్రత్యేకంగా ఈ దినాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. మీరే సంరక్షించండి అయ్యా తండ్రి. కొంతమంది మా ప్రియులు అయా తండ్రి ప్రభువా అనారోగ్యంతో అయా తండ్రి ప్రభువా వ్యాధి బారిన పడి ఉంటుండగా వారిని కూడా తండ్రి ఇంతవరకు మీరు ఇచ్చిన కాపుదలకై స్తోత్రాలు. సంపూర్ణంగా తండ్రి ప్రభువా కరోనా మీద విజయము పొందినట్లుగా తండ్రి బయటకు వచ్చినట్లుగా తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి పోలీస్ వారు, అలాగే తండ్రి ప్రభువా బ్యాంకు వారు, అలాగే తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు కొంతమంది పని చేస్తూ ఉంటున్నారు. రిస్క్తో కూడిన అయా తండ్రి పనులు చేస్తూ ఉంటున్నారు ప్రభువా. వారిని ప్రత్యేకంగా తండ్రి మేము ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంపూర్ణ సంరక్షణ మీరు దయచేయండి తండ్రి. అపవాది వారి క్రియలను మీరు లయించేయండి ప్రభువా. తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అతి త్వరలో తండ్రి ఈ యొక్క కరోనాకు తండ్రి ప్రభు మీరు ముగింపు పలకమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. నీ భయం నీ భక్తిలో తండ్రి ప్రభు మేము ఎదుగునట్లుగా ఓ తండ్రి మానవుడు ఏ పార్టీ వాడు అని అయా తండ్రి ప్రభు దీని ద్వారా మీరు ప్రపంచానికి సవాలు విసిరించుండగా తెలియచేసి ఉంటుండగా తండ్రి మనుష్యుడు ఓ ప్రభువా దేవుని చెంతకు వచ్చినట్లుగా తండ్రి మీరు ఓ ప్రభువా మరి తండ్రి మార్గం చూయించినందుకై స్తోత్రాలు. అనేక మంది అయ్యా తండ్రి ప్రభువా ఇదిగో ఈ పరిస్థితులను బట్టి దేవుని వైపుకు తిరుగుతూ ఉంటుండగా తండ్రి మీ ఉద్దేశాన్ని తండ్రి ప్రభావ సఫలం చేస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. అన్నిటికీ మించి దినాన ప్రత్యేకంగా తండ్రి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాం మా ప్రియుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న. కొంతమంది తండ్రి ప్రభా ఇదిగో సరుకులు అందిస్తూ ఉంటున్నారు తండ్రి ప్రభా ట్రస్టుల ద్వారా ఫౌండేషన్స్ ద్వారా అదిగో తండ్రి అటువంటి సహాయం చేస్తున్న ప్రియులను కూడా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరింతగా తండ్రి వారి చేతులను మీరు బలపరచండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి జీతాలు లేక అల్లాడుతూ ఉంటున్న ప్రియుల కొరకు తండ్రి కూలీ నాలి చేసుకుంటూ ప్రభువా అయా తండ్రి ప్రభువా అదిగో తండ్రి ఏ దినానికి ఆ దినం అంటూ గడుపుతూ ఉంటున్న వారికి ఉపాధి కోల్పోయి ఉంటుండగా తండ్రి ప్రభువా దీనులైన సహోదర సహోదరుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభువా నీ సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యో తండ్రి కొంతమందికి సగం జీతాలే వచ్చాయి, కొంతమందికి తండ్రి ప్రభువా మరి తండ్రి జీతాలు సరిపోతున్న పరిస్థితి లేదు తండ్రి. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి. అల్లాడుతూ ఉంటున్న కుటుంబాలను ప్రత్యేకంగా తండ్రి ఈ దినాన మేము జ్ఞప్తికి తెస్తూ ఉంటున్నాం. వారి పక్షాన మీ సన్నిధిలో అయ్యా తండ్రి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం, యాచిస్తూ ఉంటున్నాం, అడుక్కుంటూ ఉంటున్నాం, మొరపెడుతూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభువా మొరపెడితే ఇస్తానన్నావు తండ్రి. ఓ ప్రభు అడిగితే ఇస్తానన్నావు తండ్రి. మీ సన్నిధిలో అడుగుతూ ఉంటున్నాం ప్రభు. ఇదిగో తండ్రి ఏలియా ఓ ప్రభు అక్కడ ఉంచే ఖగోళం ద్వారా అందించావు కదా తండ్రి. ఓ ప్రభు నానా తండ్రి ప్రభువా మీరు చేయగల సమర్థుడైన దేవుడయ్యా తండ్రి. ఇదిగో ఈ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కొంతమంది మా ప్రియులు అనారోగ్యంతో ఉంటున్నారయ్యా తండ్రి, మంచాన పడి ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభువా మరి తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పూర్ణ స్వస్థత మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి.
అయా గృహ అవసరాలు కొంతమంది తండ్రి తెలియచేసి ఉంటున్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ఈ దినాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. బిడ్డల వివాహాల కొరకు తండ్రి ప్రభువా కోరి ఉంటుండగా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అనేక మంది తల్లులు అయ్యా తండ్రి ప్రభు వారి అవసరాలు తెలియచేసి ఉంటున్నారు. ఇదిగో ఫోన్ ద్వారా ఇదిగో మా బిడ్డలు అయ్యా తండ్రి ప్రభు నా కుమార్తె వివాహం, నా కుమారుని వివాహం అని అయ్యా తండ్రి ప్రార్థనలో పెట్టమని కోరి ఉంటుండగా వారందరి కొరకు ప్రత్యేకంగా ఈ దినాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న. ఆ కుటుంబాల పక్షంగా మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు క్రీస్తు ప్రార్థనా శిబిరం ద్వారా తండ్రి, జీసస్ క్రైస్ట్ ప్రేయర్ సెల్స్ ద్వారా ఇవో ప్రభా ప్రత్యేకంగా తండ్రి ఆ ప్రియుల కొరకు, ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆఖర తీర్చండి ప్రభు, వారి ఆశ తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. అయ్యా ప్రభు మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కృప చేయించండి నాన్న. దిగో తండ్రి ప్రభు కొంతమంది అప్పుల ఊబిలో ఉంటున్నారు, ఇరుక్కుపోయి ఉంటున్నారు తండ్రి. అయ్యా ప్రభు కొంతమంది ఎంత ఖర్చునా తీరటలేదయ్యా అయ్యా అని తండ్రి ప్రభు ప్రార్థన కోరి ఉంటుండగా ప్రత్యేకంగా ప్రభు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాన్న తండ్రి. సహాయం చేయండి అయ్యా, కృప చేయించండి ప్రభు. దీనులైన బిడ్డలను అయ్యా తండ్రి వారి కష్టార్జితం అంతా తండ్రి పొరలకు వెళుతూ ఉంటుండగా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడో దీనికి ఫుల్ స్టాప్ పెట్టమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి కొంతమంది వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా బిడ్డలు లేక అయ్యా తండ్రి ప్రభు గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా ఓ ప్రభు మీరే సహాయం చేయండి. అన్నా అయ్యా తండ్రి ఒక గొప్ప మాదిరిగా మాకు కనపడుతూ ఉంటుంది తండ్రి. ఓ ప్రభు ఏడుస్తూ ఇగో తండ్రి ప్రభు తను కుమరింపు ఏడుపు అయ్యా కుటుంబాలలో ఓ తండ్రి ప్రభు మరి తండ్రి జరుగుతూ ఉంటుండగా అన్నా తండ్రి ఓ ప్రభు గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆశీర్వదించండి నాన్న. మీ తొలి మాటే ఆదాము హవ్వలను కూర్చుండబెట్టుకొని మీరు పలికిన మాట మీరు ఫలించి 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 అవును తండ్రి ప్రభు అటు కుటుంబాలలో తండ్రి ప్రభు ఓ తండ్రి ఒక సంతోషకరమైన సమయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కొంతమంది మా ప్రియులు అయ్యా తండ్రి ప్రభు మరి తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభు, కృప చేయించండి నాన్న తండ్రి. ఓ ప్రభు ఉద్యోగాలు దయచేయండి. మెచ్చుకున్నానా ఈ దినాన ప్రత్యేకంగా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో తండ్రి కొట్టుమిట్టాడుతూ ఉంటున్న మా ప్రియ పార్ట్నర్స్ కొరకు, మా ప్రియ కుటుంబాల కొరకు, విశ్వాసుల కొరకు, విశ్వాస సంబంధాలుగా ఆయా తండ్రి ప్రభు ఉంటుండగా తండ్రి నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్న మా ప్రియుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారి అవసరాలు తీర్చండి అయ్యా. ఇంతవరకు మీరు ఆదుకున్నారు. ఈ 2 నెలలు అయ్యా లాక్డౌన్ సమయంలో తండ్రి ప్రభు తినడానికి అవసరమైనవి మీరు సమకూర్చారు, ఉండటానికి అవసరమైనవి తండ్రి ప్రభు మీరు సమకూర్చారు. మరింతగా మీకు తండ్రి ప్రభు మీరే అయ్యా తండ్రి వారిని ఆదుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. దీనుల పక్షంగా మీరు ఉండే దేవుడై ఉంటున్నారు. మిమ్మల్ని అనాథలుగా విడవను అన్నారు తండ్రి. మీరే కృప చేయించండి, మీరే సహాయం చేయమని ఈ రీతిగా ప్రార్థనలో మేమందరం కలిసి సాగునట్లుగా తండ్రి పరిచర్యను అంతకంతకు అభివృద్ధి చేయమని అనేక మంది మా ప్రియులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటుండగా ఆమేన్ అంటూ ఉంటుండగా తండ్రి ప్రభు వారి నోటి మాటతో పాటు దీనిని ప్రార్థన తండ్రి మీ సన్నిధిలో ధూపం వేస్తూ ఉంటుండగా తండ్రి మీరు ఆగ్రానించమని తండ్రి మేము చేసిన ప్రతి మాటకు ప్రతి ప్రార్థనకు ముద్ర వేయమని కుటుంబాల పక్షంగా ఆశ్చర్యకరమైన మీ కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని మా దేశం పట్ల మీరు చూపుతున్న కటాక్షంకై మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ దేశంలో మీ మహిమ ప్రజ్వలిల్లాలి అంటే అయ్యా తండ్రి మేము పని చేయాలని మాకు బోధించినందుకే తండ్రి ఆ తీర్మానంతో మేము ముందుకు సాగునట్లుగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా అనేక మంది ప్రార్థనా సహాయం కొరకు ఫోన్ చేస్తూ ఉంటున్నారు. దయతో మీ యొక్క అవసరాలు మరింతగా మరి తెలియచేయండి. అనుదినము మీ పక్షంగా దేవుని సన్నిధిలో మరి విషయాలు పెట్టి మనం ఫలం పొందుకుందాం. మన దేవుడు సమకూర్చే దేవుడు, మన దేవుడు ఇచ్చే దేవుడు. అడుగుడి అన్నాడు అంతే ఆయన. మనం అడగటం అలవాటు చేసుకోవాలి. అడుగుదాం ప్రియులారా. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ప్రతిదినమే మాట దేవుడు మన నోట ఉంచుతూ ఉంటున్నాడు. నీ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉందో, ఏ అవసరత ఉందో, ఏ తొందర ఉందో తెలియచేయండి, దేవుని సన్నిధిలో పెడదాం. దేవుడే మన ప్రతి అవసరాన్ని క్రీస్తులో తీరుస్తానన్నాడు. ఆయన తీర్చే దేవుడు, ఆయన సమకూర్చే దేవుడు. భయము లేకుండా దేవుని భద్రత మనం ముందుకు సాగుతాం. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.